ఐ డ్రీమ్ డివోషనల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా వ్యూవర్స్ అందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ మాసం యొక్క విశిష్టతను తెలియజేయడంతో పాటుగా మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్పవల్లి గారు. మరి అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. చెప్పు తల్లి, ఎలా ఉన్నారు? బాగున్నా నాన్న, చాలా రోజులైన చూసి. ముందుగా మీకు శ్రావణ మాస శుభాకాంక్షలు. మీకు ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. సౌందర్య లహరి వినటానికి కానివ్వండి, దాని అర్థం కానివ్వండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనకున్న ఫాస్ట్ లైఫ్లో కూర్చొని మొత్తం సౌందర్య లహరి చదవాలన్నా, ఏదైనా సరే కనకదార స్తోత్రం చదవాలన్నా, ఒకటి మన దురదృష్టం, మన భాష చాలా మందికి మాట్లాడటం వచ్చు కానీ చదవటం రాయటం రాదు. పైగా మన మంత్రాలు కొంచెం ట్విస్టింగ్ వర్డ్స్లో ఉంటాయి కాబట్టి కంఠస్థ చేయటానికి కానివ్వండి, పలకడానికి కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి తప్పు పలికితే తప్పు పలకకూడదు కానీ చాలా మంది భయపడుతూ ఉంటారు. అలా కాకుండా ఈ శ్రావణ మాసం అంతా కూడా సౌందర్య లహరిలో కానివ్వండి, లక్ష్మీ అమ్మవారి కానివ్వండి, మనకి ఆర్థికంగా, ప్రశాంతత పరంగా, లేదంటే ఆరోగ్యం పరంగా, ఇలా ఇహపరంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటికి సంబంధించి ఏ శ్లోకం చదువుకుంటే ఏ బాధ తీరుతుంది, ఏ శ్లోకం చదువుకుంటే ఇప్పుడు ఆర్థికంగా ఒకరికి ఇబ్బంది ఉంది, వాళ్ళు ఏం చదవాలి, అలా శ్రావణ మాసం అంతా చేయటానికి ఏమైనా కొన్ని ఉపాయాలు ఇవ్వండి అమ్మా. ఉపాయాలు అంటే శ్రావణ మాసంలో చక్కగా 30 రోజులు అమ్మవారిని తలుచుకోవడం, దాంతోపాటు మనం నిత్యము కూడా 11 సార్లు నమస్తేస్తు మహామాహే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే, లక్ష్మీ అష్టకం, దాని 8 ఉంటాయి. అవి రోజు 11 సార్లు చదవండి. ఆ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఎవరికైనా రుణం అంటే అప్పు కావాలి అనుకున్నా, లేదు వాళ్ళు తీర్చాలన్నా మంచి అవకాశాలు వస్తాయి. కష్టమైన పని కాదు. స్నానం చేసి సూర్యోదయానికంటే ముందరే నిద్ర లేచి చక్కగా స్నానం చేసి ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకుని అమ్మవారి దగ్గర కూర్చుని, లేదు మాకు అక్కడ వీలుగా లేదంటే వరండాలో కూర్చుని, బాల్కనీలో కూర్చుని, ఎక్కడో ఒక చోట ఒక్క 15 నిమిషాలు దీనికి మీరు కేటాయించినట్టయితే 11 సార్లు చదవండి. 30 రోజుల్లో మీకు ఎంత ప్రశాంతత వస్తుందో మీరే నాకు ఫోన్ చేసి చెప్పచ్చు. నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. ఇది చక్కటి ఉపాయం. దాంతోపాటు ఇంకా కొంచెం బాగా ఇంట్లో ఉండి టైం సరిపోతుంది అనుకున్న వాళ్ళు, చెయ్యాలి అనుకున్న వాళ్ళు, కష్టమైనటువంటి కోరికలు ఉంటాయి. కొన్ని కష్టమైన కోరికలు అంటే అర్థం ఏంటి? సంతానం, లేదు వివాహం కావడం, లేదు భార్యాభర్తల మధ్యలో ఇబ్బందులు, అనుకూల దాంపత్యం, లేదు ఇంట్లో ఎప్పుడూ గొడవలు, లేదా అప్పు, లేదా డబ్బు లేకపోవడం, అలా వాళ్ళకి ఎన్నో రకాల ఈతి బాధలు ఉంటాయి. వాటిని ఎలాగైనా పొందాలి అనుకున్న వాటిలో ఒక్కటి పెట్టుకుంటారు వాళ్ళు. ఆ ఒక్కదాని కోసం అనే మాటకి మనము కొన్ని స్తోత్రాలు ఉన్నాయి. కానీ ఆ స్తోత్రాలు చదవడానికి ఇందాక మొట్టమొదటిగా మీరు అన్నది ఏంటంటే తెలుగు భాష మర్చిపోయారు అందరూ. ఎలాగా అంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, వాళ్ళు తెలుగు చదువుకునే అవకాశం ఉండదు. తెలుగు ఒకవేళ చదివినా కూడా కొంచెం తెలుగు చదువుతారు. మాట్లాడేటప్పుడు ఏదో వచ్చి రాని భాష మాట్లాడినా, అంటే మనం మాట్లాడేటప్పుడు తెలుగు కలుపుతాం, హిందీ కలుపుతాం, ఇంగ్లీష్ కలుపుతాం, ఏదో నానా రకాలు కలిపి మనం మాట్లాడుకుంటాం. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా ఏ స్తోత్రమైనా అవి చదవాలి అంటే అవి సంస్కృతంలో ఉంటాయి. ప్రొనౌన్సియేషన్ చాలా ఇబ్బంది. ఆ సంస్కృతంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉచ్చారణ దోషాలు ఎక్కువ. అంటే మనకి లింగ్విస్టిక్స్ ఎందుకు రాదు, ఎందుకు చేయటం లేదు మనము అంటే, భారతదేశానికి ఇతర దేశాలకి ఎక్కడంటే ఇక్కడ వాగ్భవ కూటం మనకి సరిగ్గా ఉన్నది. అమ్మవారిని కూడా మనం వాగ్భవ కూటాన్ని శ్రీమద్వాగ్భవ కూటము అంటాము. వాగ్భవ కూటం అంటే ఇది లలితా పరమేశ్వరిని. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఏ భాష అయినా మాట్లాడాలి అని అంటే
ఎక్కడ తయారవుతుంది భాష? ఇక్కడ నాభి. నాభిలో తయారవుతుంది. పరా ప్రత్యక్షతి రూప పశ్యంతి పరదేవత, మధ్యమా వైఖరి రూప. అమ్మవారి మాట ఇక్కడి నుంచి ఇవ్వాలంటే మనకి వైఖరి రూపంలోకి రావాలంటే ఇక్కడి నుంచి రావాలి. మనకి ఎంత చక్కటి సృష్టి తెలుసా అమ్మలు, ఎంత ఆనందంగా మొహాన్ని మూతిని ఇచ్చారంటే, పెదివేలు ఇచ్చారా, నేలకి ఇచ్చారా, పళ్ళు ఇచ్చారా, దవడలు ఇచ్చారా, ఇన్నిటితోటి మనం మాట్లాడగలిగేటువంటి భాష తెలుగు. మిగతా భాషలు ఏవి? మీరు చూడండి, ABCDEFGHI నాకేం కదులుతున్నాయి? పెదాలు, నాలుక లోపలే కదులుతుంది అక్కడ. అదే కనుక ఇవైతే యదా యథా హి ధర్మశ్చ యా యా అపర్ణ ఆ పర్ణ ర్ణ, రా పలకాలి, రాతో పాటు నా పలకాలి, ధ్వని వినిపిస్తున్నాయి 2 అక్షరాలు అక్కడ. మరి ఇవన్నీ ఏ భాషలో ఉన్నాయి? ఆ ఈ అంటావు, ఇవన్నీ కదులుతాయి. అవును, నువ్వు మాట్లాడే మాటలో అన్నీ పలుకుతాయి. అందుకనే మనకి దంతవ్యాలు, ఓష్టాలు, తాళవ్యాలు ఇవన్నీ వస్తాయి మాటలు. అందుకు మనకి ఈ వర్ణమాల క్రమంలో ఇవన్నీ ఉండబట్టే, మనకింత చక్కటి భాష ఉండబట్టి మనకి ఎప్పుడు కూడా మాటలు బాగా వస్తాయి. వాళ్ళు మాటలు బాగా మాట్లాడలేరు పాపం. వాళ్ళు మాట్లాడుతుంటే క్లారిటీ ఆఫ్ ద సౌండ్ ఉండదు, ధ్వని సరిగ్గా ఉండదు. మనకే ఈ ధ్వని బాగా వినిపిస్తుంది. ధ్వని అనగానే చూడండి వైబ్రేషన్ వచ్చేస్తుంది. కొన్ని మాటలు మాట్లాడుతుంటే ధ్వని చెవులలో పోతే రింగ్ 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 అని చప్పుడు వస్తుంది. అంటే తరంగాలు విపరీతంగా వినిపిస్తాయి. ఆ ధ్వని తరంగాలు తొందరగా మనకి ఇవన్నీ కూడా బాగుంటుంది, ఆరోగ్యం బాగుండడానికి. అందుకనే ఎక్కువగా ఇక్కడ కొన్ని జబ్బులు ఇక్కడ రావు మన భారతదేశంలో. అందుకని చక్కగా పలకండి. భారతదేశం కాదు మనది, భారతదేశము. ఎందుకని ఒత్తులు, మహాప్రాణాలు, అల్ప ప్రాణాలు సరిగ్గా పలకాలి. అక్షరాలలో సంయుక్త అక్షరాలు, దీర్ఘాక్షరాలు. ఎందుకు తెలుగు నేర్చుకోరు? తెలుగు చిన్నప్పటి నుంచి సవ్యంగా, సక్రమంగా, హాయిగా నేర్చుకోండి. ఎందుకు మీ భాష మీకు రాదు? ఎప్పుడైతే మీకు భాష వస్తుందో సంస్కృతం నేర్చుకోవడానికి ఇష్టపడతారు. అప్పుడు మీరు ఏది పలకమన్నా బాగా పలుకుతారు. అవునమ్మా. అందువల్ల సౌందర్యలహరి నిజంగా చెప్పాలి అంటే సౌందర్యలహరి సంస్కృతంలో ఉంది. అసలు సౌందర్యలహరి అంటే ఏంటి? అదే కదమ్మా, ఎన్ని స్తోత్రాలు ఉన్నాయి కదా. సౌందర్యలహరి ఎందుకు? సౌందర్యలహరిని ఎందుకు అంత ప్రాముఖ్యంగా అది ఎందుకు చెప్తున్నారు అంటే, సౌందర్యలహరి మనకి లలితా సహస్రనామం ఉన్నది. అమ్మవారి యొక్క నామాలు కొన్ని వేల కోట్లు ఉన్నాయి. కానీ వాటిలో మనం కొన్నిటిని మాత్రమే సహస్రనామంగా మనం పలకడానికి కోసం వీలుగా తయారు చేశారు ఋషులు. అయినా ఇది రహస్య సహస్రనామ స్తోత్రం. సౌందర్యలహరి కాదు, లలితా సహస్రనామం. దానిలో ప్రతి నామము కూడా 1000 నామాలు బీజాక్షరాలే. చాలా చక్కగా తప్పులు లేకుండా పలికిన వాళ్ళకి ఫలితం వస్తుంది. ఆ మాట చెప్తే వినరమ్మలు. తప్పులు పలకడమే వాళ్ళ ధ్యేయం అనుకుని పలుకుతారు. వాళ్ళ జోలికి మనం పోవద్దు. కానీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు సక్రమంగా నేర్చుకుని చక్కగా కనుక వాటిని నేర్చుకొని చెప్పచ్చు. అన్ని 1000 నామాలే నేర్చుకోవాలని రూల్ లేదు. ఎందుకు 1000 నామాలతో ఉండే లలితా సహస్రనామమే చదవాలా? ఎన్ని లేవు మీరు నేర్చుకోవడానికి? లక్ష్మీ అష్టోత్తరం నేర్చుకోండి. లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ అష్టకంలో ఉన్నంత విశేషం ఇంకో దానిలో లేదు. అత్యంత ఫలితాలను ఇస్తాయి అవి మర్చిపోయారు ఇప్పుడు అందరూ. అవి ఎవరు జోలి బోర్డల్లా ఎవరు చూసినా ఒక ప్యాషన్ పోయింది. ఫ్యాషన్ అది. ఫ్యాషన్ వేరు, ప్యాషన్ వేరు. ప్యాషన్ అంటే నేర్చుకోవాలని ఆసక్తి ఉండి మేము కూడా వాళ్ళతో ఉండం. ఫ్యాషన్ అనమాట, ఏదో చక్కగా సరదాగా వెళ్ళి మాకు ఒక గ్రూప్ ఉంది మేము పాడేస్తాం, అలా కాదు. నేర్చుకోండి చక్కగా, గురుముఖత నేర్చుకోండి. దానికి ఎన్నో నియమనిష్టలు ఉంటాయి. చక్కగా ఇప్పుడు ఇందాక దేనికైనా నియమనిష్టం అనే మాట ఎందుకు అంటున్నాం అంటే, మనకి ఇంట్లో ఆడవాళ్లకు ఋతుక్రమం అనేది ఉంటుంది. అది వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి కదా. అది ఉన్నప్పుడు ఆ 5 రోజులు మనం దూరంగా ఉండాలి కదా. ఇంట్లో అన్నీ ఇది కాకుండా ఉండాలి కదా, కలుపుకోకుండా. కాబట్టి వాటి కోసం నియమనిష్టలు అని చెప్పింది. మీరు శుభ్రతలను పాటించి
మీకు వీలుగా ఉన్నట్టయితే ఇవన్నీ పాటించి అప్పుడు పూజలు జపాలు అవన్నీ మీరు చేసుకోండి. అయితే మరమ్మ సౌందర్య లహరి ముఖ్యంగా మీరు చెప్పారు ఇప్పుడు ఈ సౌందర్యలహరి కోసం ఈ మాటలన్నీ చెప్తున్నా. లలితా సహస్రనామంలో ఇంత కష్టం ఉందని ఆది శంకరాచార్యుల వారు ఏం చేశారంటే అమ్మవారిని ఒక 100 శ్లోకాలలో అంతా అవే లలితా సహస్రనామంలో ఉండేవే ఉంటాయి, కానీ 100 శ్లోకాలను తయారు చేశారు. ఆ 100 శ్లోకాలు చక్కగా వాటిలో ప్రతి విషయాన్ని అమ్మ యొక్క సౌందర్యాన్ని ఇమడీకరించారు దానిలోకి. మరి సౌందర్యం ఏమిటి, అందం ఏమిటి? అందంగా ఉందిగా అమ్మ, అందంగా ఉంది అనొచ్చుగా. అమ్మ అందం వేరు. అందం అనేది సమయానుకూలంగా మారిపోతూ ఉంటుంది. సౌందర్యం ఎప్పుడూ ఒకేలాగుంటుంది. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తప్పకుండా. మీ అమ్మగారు చిన్నప్పుడు ఉండే అందం వేరు, అవును, మధ్యలో ఉండే అందం వేరు, తర్వాత అందం వేరు. ముస్సలిగా అయిపోయారు. ఆవిడ 98 ఏళ్ళు వచ్చేసాయి. వణికి ఒళ్ళంతా బుచ్చిబుచ్చిగా అయిపోయారు. చెవులు వినపట్టల్లా, కళ్ళు కనపట్టల్లా. అయినా కూడా నువ్వు మీ అమ్మని అన్నం కలిపి నోట్లో పెట్టి అమ్మ అనే పిలుస్తావుగా. అలా అయిపోయింది, అసహ్యంగా మా అమ్మ కాదు అంటావా? అనవు. అమ్మ ఆ రోజు నీకు అందం కనపడింది అక్కడ. మీ అమ్మ చక్కగా నువ్వు పుట్టినప్పుడు భలే అందంగా చక్కగా ఉంది. ఆవిడ నువ్వు పెరుగుతూ ఉంటే ఆవిడ పెరిగింది. అవును, ఆవిడేం వయసు ఆగిపోలేదుగా. అయితే నువ్వు మీ అమ్మని ఎందుకు దగ్గరికి వెళ్ళావు? ఆవిడ వాసన వస్తుంది, ఆవిడకి అన్ని మంచం మీదనే, ఇది అన్ని మంచం మీద. అసహించుకుంటావా? అయ్యో అలా అనవు, చీ అనవు. ఏమంటావు? అమ్మా ఏం కావాలి నీకు? అన్నం తింటావా? కొంచెం పాలు తాగుతావా అని వాసన వస్తుంది, ముక్కు మూసుకోవు. అవును, అమ్మకి అన్ని నువ్వే సేవలు చేస్తావు. చిన్నప్పుడు నీకు చేసిన సేవ ఇవాళ మీ అమ్మకి నువ్వు చేస్తావు. చేసినప్పుడు ఏమనిపిస్తుంది? అక్కడ సంతోషం ఉంటుంది. అక్కడ నీకు అందం కనపడిందా? కాదుగా. ఏం కనపడుతుంది? మీ అమ్మలో సౌందర్యం కనపడుతుంది. అమ్మనే సౌందర్యం కడుపు నిండా ఉంటుంది. ఆ సౌందర్యాన్ని ఎవరు చూశారు? జగన్మాత సౌందర్యాన్ని ఎవరు చూశారు? ఆది శంకరాచార్య. అందుకని ఆయన ఏం చేశారంటే ఒక 100 శ్లోకాలను తయారు చేసి ఈ జగత్తుకి ఇద్దాము అని ఆయన 100 శ్లోకాలను ఇచ్చి, అన్ని శ్లోకాలను చదవలేకపోయినా పర్వాలేదు, కొన్ని శ్లోకాలన్నా చదవండి. అన్నీ చదవాలంటే మంచిదే. నేను మీకు ఏం చేస్తానంటే చక్కగా 100 శ్లోకాలు తెలుగులో కూడా ఉన్నాయి. సంస్కృతంలో చదవలేని వాళ్ళ కోసం తెలుగులో కూడా రాశారు. ఒకసారి మీకు ఒక ఆడియో చేసి ఇస్తాను నేను. తప్పకుండా అమ్మ. అది మీరు వేసుకోండి కావాలంటే. ఎంత సులభంగా రాశారు అంటే సంస్కృతంలో ఏ రకంగా ఉందో తెలుగులో కూడా అవే మాటలతోటి బ్రహ్మాండమైనటువంటి పద్యాలు వచ్చాయి. అది కూడా మన దగ్గర ఉన్నది మీకు చెప్తాను. ఇప్పుడు సౌందర్యలహరిలో ఒక 5 శ్లోకాలు, 10 శ్లోకాలు, 100 శ్లోకాలని చాలామంది చాలా రకాలుగా 100 రాగాలతోటి, వాళ్ళ రాగంతో, వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చక్కగా తప్పులు లేకుండా పాడేవాళ్ళు ఉన్నారు. పలకలేని వాళ్ళు తప్పులతో పలికినప్పటికీ కూడా జాగ్రత్తగా పలకండి అని చెప్పడం వరకు మాత్రమే చేస్తున్నారు. సౌందర్యలహరిలో ఉండేటువంటి శ్లోకాలను చదివితే ఎటువంటి కష్టం ఉన్నా పోతుంది. అయితే ఎలాగా? దీనికి చాలామంది ఏం చెప్తారు అంటే మీరు ఒక్కొక్క శ్లోకాన్ని 1000 సార్లు చదవండి, లేదంటే ఒక 3 గంటలు పారాయణం చేయండి, 5 గంటలు పారాయణం చేయండి, తెల్లవారుజామున 4 గంటల 3:30 నుంచి లేచి కూర్చుని 6 గంటల వరకు కూర్చొని చేయండి. ఇవన్నీ బాగానే ఉన్నాయి, వినడానికి బాగుంటుంది. చేయడం చాలా ప్రాక్టికల్గా వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే చివరికి వాళ్ళు విసుక్కునే స్థాయికి వచ్చేస్తున్నారు. అలా కాదు. నేను అనేది ఏంటంటే నా ప్రయత్నపూర్వకంగా నేను చెప్పే ప్రాక్టికాలిటీని మాట్లాడతాను ఎప్పుడైనా కూడా. అంటే మనం నిజానికి దగ్గరగా ఉండాలి. ఆడవాళ్ళందరికీ ఎన్ని పనులు ఉంటాయమ్మా ఇంట్లో? అవునమ్మా. కుటుంబ పరంగా వాళ్ళు ఎన్ని చేస్తే ఆ ఇంట్లో ఆ బండి కదులుతుంది. అవును. భర్త వెళ్ళాలి, పిల్లలు వెళ్ళాలి, అత్తగారిని చూసుకోవాలి, పని మనిషిని చూసుకోవాలి, తను చూసుకోవాలి, తను ఆఫీస్కి వెళ్ళాలి. ఇవన్నీ పెట్టుకున్న వాటిల్లోనే వాళ్ళకు కూడా కష్టాలు ఉన్నాయిగా. వాళ్ళకు కూడా సంతానం కావాల్సిందేగా. వాళ్ళకి పిల్లలు చదువులు కావాలిగా. ఎవరైనా ఇంట్లో పిల్లలు 10వ క్లాస్ పిల్లలు ఉన్నారనుకోండి,
10వ క్లాస్ అమ్మని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే ఏమంటుంది? అమ్మ మా అబ్బాయి పాస్ అవ్వాలి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, మంచి కాలేజ్లో సీట్ ఇదే రావాలి అని. ఉంటుందిగా ఆవిడకి. ఆ సంవత్సరం మొత్తం ఇదే ఉంటుంది. మరి ఆ టైంలో నువ్వు 3 గంటలకు లేచి పారాయణం చేయి అన్నాం అనుకుందాం, చేయగలుగుతుందా? నువ్వు చెప్పు ఒక మాట. నేనే చెప్తాను అనుకోండి, మీరే అంటారు ఏంటమ్మా మీరు ఈ మాట అంటున్నారు, ఎక్కడ కుదురుతుంది, ఆ పిల్లలకి చదివించనా, మా పిల్లలకి వంట చేసి అన్నం పెట్టి పంపనా, వాడు ఐఐటి కోచింగ్కి వెళ్తాడు, స్కూల్లో 4 గంటకే వాడు ట్యూషన్కి వెళ్ళాలి, వాడిని లేపాలి, వాడిని చదివించాలి, ఇవన్నీ ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళం వచ్చి కూర్చుని హాయిగా టీవీలో బ్రహ్మాండంగా ఈ మాట చెప్తే మీరేమంటారు తల్లి? విని వదిలేస్తాం. విని వదిలేసి ఏమవుతుంది, చివరికి వాళ్ళు ఆ పారాయణం అనేది చెయ్యలేరు. అందువల్ల ఏం చెప్తున్నాను అంటే సౌందర్య లహరిని చక్కగా నామం వినండి, వినండి. ఇంట్లో టేప్ ఆన్ చేసుకోండి, టీవీలో రేడియోలో ఎట్లయినా, లేదా మీ సెల్ ఫోన్లో పెట్టుకొని వినండి. ఒక్కొక్క శ్లోకాన్ని హాయిగా వినండి. చక్కగా వింటూ ఉంటే మనసుకు ప్రశాంత వస్తుంది. ఆ శ్లోకాలు శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వమారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఇది సౌందర్యల హరిలోని చక్కటి మొదటి శ్లోకం. అయితే సౌందర్యహరి వినాలన్నా లేదు చెప్పాలన్నా దానికి పూర్వజన్మ సుకృతమే కాకుండా మనమే అనుకుంటున్నాం ఈ మాట, కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అనుకున్నారట. ఏమని? అమ్మవారు అసలు ఏమిటి? శక్తితో కూడి ఉంటుంది. శక్తితో కూడి ఉండడమే కాకుండా ఆవిడ సృష్టించడానికి శివుడు సమర్థుడగుచున్నాడు. ఈ విధముగా కానిచో కదురుటకు కూడా ఆయన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ మాత్రము విష్ణువు మహేశ్వరుడు బ్రహ్మ ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే పూజనీయులైనటువంటి నిన్ను నమస్కరించుటకు కానీ స్తోత్రం చేయుటకు కానీ మరే విషయానికైనా కూడా శక్తి కావాలి అని అంటే అది ఎవరి వల్ల అవుతుంది అంటే అమ్మా ఈ స్తోత్రం చేయడానికైనా సరే పుణ్యం అనగానే అటువంటి పుణ్యం ఎలా వస్తుంది అని అంటే నిన్ను స్మరణ చేయటం వలనే. నిన్ను స్మరణ చేయటం వలన శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం. ఈ అమ్మవారిని యొక్క ఎవరైతే పూజ చేయడం జరుగుతుందో అప్పుడే మనకి ఇది సవ్యంగా జరుగుతుంది. ఎలాగా అంటే శక్తితోడ కూడిననే సమర్థుండు శివుడెప్పుడు లేనిచో అంత విభుడే లేవలేడు స్పందింపడు కావున అజహరి హరాది దేవగణారాజ్యమైన నీకు నొతులు చేయ నిలిచెదరిల కృతపుణ్యులై. ఎందుకని ఈ తెలుగులో పద్యం కూడా చెప్తడం జరుగుతుందంటే సంస్కృతంలో ఒకవేళ మనం చదవడానికి వీలుగా లేని పక్షంలో అర్థం కాదు అని అనుకున్నప్పుడు ఇలాగ తెలుగులో కూడా మనం ఒక పద్యాన్ని చదువుకున్నట్టయితే ఆనందంగా ఉంటుంది. అయితే ఈ శ్లోకాన్ని శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం అనేటువంటి ఈ శ్లోకాన్ని మీరు సాధ్యమైనంత వరకు ఎవరైతే దీన్ని ప్రయత్నపూర్వకంగా పారాయణం చేసుకుంటారో వాళ్ళకి సకల కార్యసిద్ధి జరుగుతుంది. ఏ పని చెయ్యాలి అని అనుకుంటారో ఆ పని తప్పనిసరిగా అందులో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యసిద్ధి జరుగుతుంది. అందువల్ల
ఈ శ్లోకాన్ని మనం చక్కగా నేర్చుకోవాలి అని. అందువల్లనే ఇప్పుడు సౌందర్యలహరిని అందరూ చదువుతున్నారండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ మొత్తం 100 శ్లోకాలు మనం చదవలేకపోయినా కనీసం ఒక 4-5 శ్లోకాలు నేర్చుకొని చదివినా పర్వాలేదు. లేని పక్షంలో ఈ శ్లోకం చదివితే మనకి ఈ ఈ కలమైనటువంటి మనకి ఫలితాన్ని పొందగలుగుతాము అనేటువంటి మాట పెద్దల ద్వారా విన్నట్టయితే చక్కగా సౌందర్యలహరి పారాయణం చేసుకోవచ్చు. అలాగే ఇంకొన్ని రోజులు అయ్యాక చక్కగా రోజు ఒక శ్లోకాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అలాగా 100 శ్లోకాలని హాయిగా ప్రశాంతంగా విడమరిచి దానిలో ఉండేటువంటి తెలుగులో ఉండే శ్లోకాన్ని, దానిలో అర్థాన్ని, ప్రతిపదార్థాన్ని చెప్పుకుంటూ ఇది మీరు ఎన్నిసార్లైనా చదువుకోండి, ఇన్నేసార్లు చదవాలి అనేం లేకుండా సౌందర్యలహరి నేర్చుకోవాలి అనే కోరిక మీలో ఉన్నట్టయితే ఈ రకంగా సౌందర్యలహరిని మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. అందువల్ల సకల కార్యసిద్ధి కావాలి అని అంటే ఈ యొక్క శ్లోకాన్ని, మొదటి శ్లోకాన్ని మీకు సాధ్యమైనన్ని సార్లు పారాయణం చేసుకోండి. మరికొంతమందికి జనప్రియత్వం అంటే అందరిలోకి అందరితోటి చక్కగా కలిసిమెలిసి ఉండాలని, ఆనందంగా ఉండాలని, ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని, ఎక్కడికి వెళ్తే అక్కడ తనకి ఒక మంచి పేరు రావాలని ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. మరికొంతమందికి అయితే సంతానం కోసం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారికి కొన్ని శ్లోకాలు ఉన్నాయి, అవి కూడా చెప్తాను. మొట్టమొదటిగా మనం 5వ శ్లోకం, హరేస్త్వామారాధ్యాం ప్రణతజన సౌభాగ్యజననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపేత్వాం నత్వా రతినయనలేహ్యేన వపుష మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతాం. మళ్ళొక్కసారి చెప్తాను చూడండి. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపేత్వాం నత్వా రతినయనలేహ్యేన వపుష మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతాం. ఓ త్రిపుర సుందరి, నమస్కరించే జనులకు సౌందర్యమును తేజస్సును ప్రసాదించు తల్లివగు నిన్ను ఆరాధించి పూర్వము విష్ణుమూర్తి స్త్రీ అయి అంటే మోహిని అవతారంలో త్రిపుర వైరిని కూడా క్షోభిల్ల చేసినాడు. అలాగే అనంగుడైన మదనుడు కూడా నిన్ను అర్చించి రతీదేవి లోచనములకు ఆనందము గొల్పు శరీరముతో మహనీయులైన మునులకు కూడా మోహింపచేయుచున్నాడు. అసలు నిన్ను తలుచుకుంటే చాలు తల్లి, మాకు ఇంకా ఏమీ అక్కర్లేదు. ఓ త్రిపుర సుందరి, ఎలాగా పూర్వము విష్ణుమూర్తే స్త్రీగా వచ్చాడట అంటే మోహిని అవతారం ధరించి మన్మధుణ్ణి సంహరించడానికి త్రిపుర వైరిని కూడా క్షోభిల్ల చేసినాడు. అనంగుడైన మదనుడు కూడా నిన్ను అర్చించి రతీదేవి లోచనములకు ఆనందము గొల్పు శరీరముతో మహనీయులైన మునులను కూడా మోహింపజేసినాడు. అటువంటి తల్లి నీ యొక్క ఆనందము, సౌందర్యము. ఇట్లా ఈ పద్యాన్ని కనుక, ఈ శ్లోకాన్ని కనుక మనం చక్కగా మనకి ఎన్నిసార్లు వీలవుతే అన్నిసార్లు చదువుకుని దాన్ని మనం నేర్చుకుని ఆనందంగా, దీన్ని ఏదో ఒప్ప చెప్పాలని నేర్చుకోకండమ్మా. హాయిగా మీ సంతోషం కోసం నేర్చుకోండి. పుస్తకం చూసి చదవండి. మనం ఎవరికి బైహార్ట్ చేసి చెప్పని అవసరం లేదు. మనకి వచ్చినంత చెప్పండి. హాయిగా చదువుకుని మీరు ఏ ఫలితం కోసం మీరు ఆశిస్తున్నారో ఆ ఫలితం దొరికేదాకా దీన్ని హాయిగా ఇంట్లో కూర్చొని చదువుకోండి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు హాయిగా కూర్చుని
శుభ్రమైన వస్త్రములను ధరించండి. కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రమైన వస్త్రాలను ధరించి అప్పుడే ఎంగిలి చేత్తోటో లేదా అన్నం తింటూనో స్పూన్ తింటూనో అలా కాదు. స్పూన్ తింటున్నారండో, మీకు తెలుసో తెలియదో, ఈ మధ్యకాలంలో ప్రతిదాన్ని స్పూన్తో ఇలా పెట్టి నోట్లోనే ఉంటుంది ఆ స్పూన్ని చాలాసేపు అలాంటి పనులు మాత్రం చేయకండే. చక్కగా సౌందర్యలహరిని హాయిగా పొద్దున్నే నిద్ర లేవంగానే మీరు ఎంతసేపు అండి, పొద్దున్నే నిద్ర లేస్తేనే మీకు ఏదైనా పని అవుతుంది. అందుకు సూర్యోదయానికంటే ముందు లేవమని చెప్పడం. ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ లేచే లోపల మన పని మనం చేసుకోవచ్చు. కాబట్టి అప్పుడు కూర్చుని హాయిగా ఓ 10 సార్లు ఓ 15 సార్లు మీకు చదవాలన్నంతసేపు చదువుకోండి. మీరు అనుకున్న కోరిక మీకు తప్పకుండా నెరవేరుతుంది. శుభగత్వమొసంగు నిన్ను చూచి కొలిచి పద్మాక్షుడు పూర్వాంగనయై పురరిపునే క్షోభబెట్టే ప్రణతుండై మన్మధుడును రతిలోచన లేహ్యమైన రూపముతో మోహపరుచు రూఢిగా మునివరులగూడా. చక్కటి తెలుగు పద్యం అండి, హాయిగా చదువుకోవచ్చు. ఇలాగ మీకు ఈ తెలుగు పద్యాలని కూడా నేను మన ఛానల్ వాళ్ళతో చెప్పి కింద వేయిస్తాను, వాటిని హాయిగా చూసుకోవచ్చు. అలాగే సంతానం కోసం ఈ రోజుల్లో ఆలస్య వివాహాల వల్ల, అలాగే కాస్తంత మనకుండేటువంటి స్ట్రెస్ వల్ల, హార్మోన్స్ ఇబ్బంది వల్ల సంతానం కలగకపోవడం, ఆలస్య సంతానం అవ్వడం లాంటివి మనం చూస్తున్నాం. ఈ ఐవీఎఫ్ సెంటర్లు, ఐయూఎఫ్ సెంటర్లు చాలా మనకు కనపడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా అమ్మవారి దయ లేకపోతే ఏ కడుపు పండదు. అందుకని సంతానం అభిలాషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ శ్లోకాన్ని గట్టిగా ప్రార్థన చేయండి. అదొక్కసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశక వసంత సామంతో మలయమరుదాయోధనరదః తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపా మపాంగత్వే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ధను పౌష్పం మౌరీ మధుకరమయీ పంచవిశకః వసంత సామంతో మలయమరుదాయోధన రదః తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపా అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఈ రకంగా ఈ శ్లోకాన్ని మనం ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు హాయిగా పారాయణం చేయండి. మీరు కోరిక కోరుకుని ఓ 40 రోజులు ఏదైనా మండల దీక్ష చేస్తాంగా, అలాగే అమ్మవారి ఫోటో ముందు పెట్టుకుని చక్కగా ఎలాగూ లలితా సహస్రనామం అన్నీ చదువుకుంటాం, పారాయణలు చేస్తాం. చేసినప్పుడు ఈ ఒక్క శ్లోకాన్ని చదువుకున్నారంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే మీకే తెలియని ఆనందం. ఆ సంతాన ప్రాప్తి అనేది అమ్మవారు ఏదో ఒక రకంగా మీకు చేయూతను ఇస్తుంది. ఓ హిమాచల పుత్రిక, మన్మధుడు అనంగుడు, శరీరము లేనివాడు. అతని విల్లు పుష్పము నారి తుమ్మెదల వరుస. ఎలా ఉంటుందట? తుమ్మెదలు చక్కగా ఇట్లా వరుసగా ఉన్నాయట. బాణములను 5 మాత్రమే వసంతుడు ఎలాగా ఇలా వదిలాడట. వదిలేసరికి ఏంటి? మలయమారుతము యుద్ధరథము. అలాగే ఇంత బలహీనమైన సాధన సామగ్రి కలిగియు నీ కడగంటి చూపులను ఆ దయను పొంది మరుడి ప్రపంచమునే జయిస్తున్నాడు. అంత బలహీనమైపోయి ఉన్నప్పటికీ కూడా అతను జయించాడంటే నీ దయ వల్లనే. కాబట్టి అలాగ ఎవరైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేని పక్షంలో ఉండి కూడా
ఆ విధానంలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నా కూడా చక్కగా అమ్మ నీ కంటి చూపు చాలు తల్లి మాకు, అలాంటి ప్రసరణ మా మీద కనుక అంటే మమ్మల్ని అనుగ్రహించినట్టయితే మేము ఏది కోరుకుంటే అది జరుగుతుంది కదా తల్లి అని అందరూ మనకి ఆదిశంకరాచార్యుల వారు ఈ విధంగా చక్కటి శ్లోకాన్ని తయారు చేసి ఏ ఇబ్బంది లేకుండా ఈ శ్లోకం చదువుకోండి, ఈ శ్లోకం చదువుకున్నట్టయితే మీరు అనుకున్న కోరిక అదే సంతాన ప్రాప్తి కావాలి అనుకున్న వాళ్ళకి ఇది చెయ్యొచ్చు అని పెద్దలు చెప్పినటువంటి మాట. దీనికి తెలుగు పద్యం ఏమిటి అని అంటే, విల్లు చెరకు పూలమ్ములు భృంగ సమూహమ్ము నారి వసంతుడు సామంతుడు పవనుడు రణరథమయ్యును నీ కరుణాకటాక్షమ్ము ఇంత పొంది ఆయనంగుడు అఖిల లోకముల గెల్చును అద్భుతముగా హిమగిరిసుత. విల్లు చెరుకు పూలమ్ములు భృంగ సమూహమ్ము నారి వసంతుడు సామంతుడు పవనుడు రణరథమయ్యును నీ కరుణాకటాక్షమ్ము ఇంత పొంది ఆయనంగుడు అఖిల లోకముల గెల్చును అద్భుతముగా హిమగిరి సుత. అసలు నపుంసకత్వం అనే మాటనే లేకుండా దాన్ని పోగొట్టగలిగేటువంటి అనుగ్రహించేటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి శ్లోకం ఉన్నది అనంటే చక్కగా సౌందర్యలహరిలో మనం 6వ శ్లోకాన్ని కనుక పారాయణం చేసుకుంటే అత్యంత బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు. ఇలాగే ఇంకా చాలా ఉన్నాయండి. 100 శ్లోకాల్లో మనం హాయిగా 1వ శ్లోకాన్ని, అలాగే 3వ శ్లోకాన్ని, 5వ శ్లోకాన్ని, 15వ శ్లోకాన్ని, 32వ శ్లోకాన్ని కొన్ని శ్లోకాలని మనం ఖచ్చితంగా పారాయణం చేసుకున్నట్టయితే వాటిని ఆ ఫలితాన్ని మనం పొందే ప్రయత్నం చేయొచ్చు. 100 శ్లోకాలని మనం ఒకటేసారి చెప్పుకునేటువంటి అవకాశం సమయం మన దగ్గర లేదు. కాబట్టి అమలు చక్కగా ఈ రకంగా సౌందర్యలహరిని శ్రావణ మాసంలో వాళ్ళకి ఏదైనా ఇప్పుడు ఏదైనా కావాలనుకున్న ఇవేగా, ఇంకా ఏదైనా కావాలి అనుకున్నట్టయితే మనం మళ్ళీ ముందు రోజుల్లో చక్కగా దీని గురించి ఏ శ్లోకంలో ఏ పారాయణలు ఎలా చేసుకోవాలి ఇవన్నీ దాన్ని చక్కగా అన్ని పారాయణల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు శ్రావణ మాసం విశిష్టతలో వచ్చేటువంటి ఈ యొక్క విషయాలలో ఖడ్గమాలని, సౌందర్యలహరిని, అలాగే లలితా సహస్రనామం, లక్ష్మీ అష్టకం, లక్ష్మీ స్తోత్రం, అష్టోత్రం ఇవన్నీ కూడా చేసుకుంటూ హాయిగా శ్రావణ మాసం 30 రోజులు కూడా అయ్యవారిని అమ్మవారిని ఇద్దరిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని నియమనిష్టలను కలిగి ఉండి పూజలని మనసర్పించినచో తప్పనిసరిగా మనం అనుకున్న ఫలితాలని పొందవచ్చు. అందరికీ మంచి కలుగుగాక. శుభం భూయాత్. అమ్మ ఎంతో అద్భుతంగా శ్రావణ మాసంలో చేసుకోవాల్సిన పూజల గురించి, అలాగే శ్రావణ మాస విశిష్టత గురించి, ఆ లక్ష్మీ అమ్మవారిని ఎలా ఆరాధించుకోవాలి అనే విషయాల గురించి చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలమ్మా. శుభం భూయాత్.